guys, welcome back to my channel Shravi Vlogs Official. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్లీ ఇగ్నోర్ మై వాయిస్, కొంచెం కోల్ చేసింది. ఇంకా ప్రీవియస్ నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోకి అండ్ అలాగే నా ఎంగేజ్మెంట్ గ్లిమ్స్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే కంగ్రాచులేట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా పెళ్ళి షాపింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాము, వ్లాగ్ తీద్దాము అనుకుంటూనే డిలే అయిపోయింది. బట్ ఈ రోజైతే ఎట్టి పరిస్థితుల్లో వ్లాగ్ షూట్ చేయాలి, ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేటివ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పి వీడియోని అయితే స్టార్ట్ చేసేసాను. సో ఫస్ట్లీ అయితే ఫ్రెష్ అయ్యాను. ఇంకా మా మదర్ నేను ఇప్పుడైతే వెళ్ళాలన్నమాట. స్టిచ్చింగ్కి కొన్ని బ్లౌజెస్ ఇచ్చాము అండ్ అలాగే డిమార్ట్లో కొన్ని గ్రాసరీస్, ఇంకా పెళ్ళి వర్క్స్ అంటే ఉంటూనే ఉంటాయి కదా ఏదో ఒకటి. సో అవన్నీ కూడా ఎంతో కొంత ఈరోజు టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఇంకా మా మదర్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయారు, ఇంకా నేనే రెడీ అవ్వలేదు. సో లేట్ అన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోతాను రెడీగానే. మనం ఎంతసేపు చాలా సింపుల్గా చాలా త్వరగా రెడీ అయిపోతాను కాబట్టి ఎట్లాగో పర్లేదు, నేను రీచ్ అవ్వకపోగలను మమ్మీ ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయినా కానీ. ఇంకా ఫస్ట్ అయితే బీసెంట్ రోడ్కి అయితే వచ్చేసామండి. బీసెంట్ రోడ్లో ఏంటి అంటే మనకి ఫ్యాన్సీ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా దొరికిపోతాయి ఒకే చోట. ఇంకా మనం ఇలాగ వెళ్తామంటే ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా కనిపిస్తాయి. స్ట్రీట్ షాపింగ్ కూడా మంచిగా ఒకే చోట జరిగిపోద్ది. సో యాక్చువల్లీ చెప్పాలంటే మనకి విజయవాడలో షాపింగ్కి అంటే బీసెంట్ రోడ్, లేదు అంటే హోల్సేల్ ప్రైజెస్కి అయితే 1 టౌన్. ఇంకా ఈ రెండు కవర్ చేసాము అంటే ఇంకొంచెం ప్రీమియం మోడల్స్కి అయితే బందర్ రోడ్. సో ఈ రకంగా చూసుకుంటే విజయవాడలో మనకి షాపింగ్కి అయితే మంచిగానే ఉంటాయి షాప్స్. ఇంకా ఈ యోషిత జ్యువెలరీస్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే నేను ప్రధానంకి జ్యువెలరీ సెట్ తీసుకుందామని చెప్పి. యాక్చువల్లీ యోషిత జ్యువెలరీ బ్రాంచ్ మనకి బందర్ మచిలీపట్నంలో కూడా వేరేది ఉంది. యాక్చువల్లీ నిన్న వచ్చి ఫస్ట్ అయితే ఈ సెట్ అయితే చూసుకున్నాము, నచ్చింది. కానీ ఇంకెక్కడైనా బెటర్ ఉంటాయేమో అని చెప్పి వెళ్ళాం. కానీ మళ్ళీ చివరికి అదే షాప్కి వెళ్ళి అదే జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నాము. ఆబ్వియస్లీ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఏ జ్యువెలరీ తీసుకున్నాను, ప్రైజెస్ ఎంత, ఇవన్నీ కూడా మీకు కంపల్సరీగా చెప్తాను. సో అసలు మిస్ అవ్వద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసాము. ఈ 2 హ్యాండ్ బ్యాగ్స్ 580 ఆ రేంజ్లో ఉన్నాయి. బట్ మాకు అంత క్వాలిటీ నచ్చలేదు, మరి ఆ మోడల్స్ నచ్చలేదు, మొత్తానికి అయితే తీసుకోలేదు. ఇంక ఇక్కడ అయితే ఈ జడలు అయితే చూసాము. మనకేంటి అంటే ఫోటోషూట్స్కి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లుక్ చాలా బాగా కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఎంత న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టుకున్నా ఫేడ్ అయిపోతాయి కదా. సో విడిగా ఫొటోస్ తీసుకునేటప్పటికి ఏంటి అంటే అవి ఫేడ్ అయిపోతే అంత లుక్ కూడా కనిపించవు. సో నా సజెషన్ ఏంటి అంటే అలా ఆర్టిఫిషియల్ జడలు అయితే నీట్గా పడుతుంది ఫొటోస్ కూడా. అండ్ ఇంక ఇక్కడ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కావాలని చెప్పి 1 టౌన్కి అయితే వచ్చేసాము. సో 1 టౌన్లో చెప్పాను కదా హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి, క్వాలిటీ కూడా మనం చూసి తీసుకోవాలి. అండ్ ఇక్కడ బంతి పూలు ఉంటాయి కదా ఆర్టిఫిషియల్వి, సో వాటి కోసం అని చెప్పి వచ్చాము. ఇంక మొత్తం ఇక్కడైతే మనకి 100 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్లో ఉంటుంది. సో మొత్తం హౌస్కి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక చోట దొరికిపోతాయి. ఇంక ఇక్కడైతే అసలు బార్గెనింగే ఇవ్వలేదు. కొంచెం 10 రూపీస్ కూడా బార్గెన్ చేయలేదు వాళ్ళు అంటే 110 ఆ ప్రైజెస్ అట్లా ఉన్నాయన్నమాట. ఐటెంని బట్టి స్టార్టింగ్ అయితే మనకి 100 నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ నేను హ్యాంగింగ్ చూపిస్తున్నాను కదా, సో ఇవి అన్నీ కూడా మనకి 110 ఆ ప్రైస్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము కూడా కొంత షాపింగ్ అయితే చేసాము. ఎందుకంటే కొంచెం ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఎక్కువ కాలం ఉంటుంది అండ్ లుక్ కూడా అట్లానే ఫేడ్ అయిపోకుండా ఉంటాయి కాబట్టి మనం వాడుకోవచ్చు అన్నమాట అన్ని షూట్స్కి, హల్దీకి, ఇంకా ప్రధానం, పెళ్ళి, ఇంకా హౌస్ డెకరేషన్స్కి. సో అందుకని చెప్పి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాము. ఇవే మనకి అమెజాన్, మీషో వీటిల్లో కూడా ఉన్నాయి. బట్ నేను వేరియేషన్ ఎక్కడ చూసానంటే క్వాలిటీ అన్నమాట. మీషో, అమెజాన్ వీటిలో ఏంటంటే కొంచెం బయట వీటితో పోలిస్తే పల్చగా వచ్చినాయి. బట్ ప్రైజెస్ ఆర్ ద సేమ్. అందుకే నేను ఇంకా ఆన్లైన్లో తీసుకోకుండా ఇలాగ ఆఫ్లైన్ స్టోర్కి వచ్చి క్వాలిటీ ఎలా ఉందో చూసుకొని దాని ప్రకారంగా తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను పట్టుకున్నాను కదా ఈ రోజెస్వి, ఇవి వచ్చేసి 110 రూపీస్. అంటే
జత ఒక పెయిర్ వచ్చేసి 110 రూపీస్ అనమాట. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ స్క్వేర్ షేప్లోది, ఇది ఈచ్ వచ్చి 70 రూపీస్. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. చెప్పాను కదా డెకరేటివ్ ఐటమ్స్ తీసుకుంటానని చెప్పి. సో ఆల్మోస్ట్ కొంచెం షాపింగే కాబట్టి ఏమేమి తీసుకున్నాం అనేది మీకు చూపిస్తాను. ఇవి అయితే బంతిపూలు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము ఇవి. అండ్ ఈ రోజెస్ హ్యాంగింగ్ డోర్స్కి హ్యాంగ్ చేయడానికి రోజెస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా చెప్పాలంటే హల్దీ ఈవెంట్కి ఈ డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అండ్ కొంచెం జ్యువెలరీ, అలాగే కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో ఇవన్నీ ఒక్కొక్కటి కూడా నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే మీరు కంపల్సరీ చూస్తారు. సో ఇలా యోషితా జ్యువెలరీలో అయితే నేను కొన్ని జ్యువెలరీ సెట్స్ అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా నేను ఏం జ్యువెలరీ తీసుకున్నాను, శారీస్ ఎక్కడ తీసుకున్నాను, బ్లౌజెస్ ఎక్కడ మగ్గం బ్లౌజ్ చేయించాను, సో ఇవన్నీ కూడా రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.